హలో గాయ్స్, అందరికీ ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందైతే ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఒక 10-15 ఉల్లిగడ్డలను వేసుకొని కలుపుకుందాం. మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు ఇగో ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లయితే కలుపుకొని కొంచెం ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నాం. ఆరబెట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నూనె అటు ఉల్లిగడ్డలు ఇటు వేసుకున్నాం. ఇట్లయితే వేసుకొని దాన్ని మొత్తం మిక్సీ పట్టుకున్నాం. ఇట్లా మిక్సీ పట్టుకొని దాన్ని పక్కకు పెట్టుకొని మళ్ళీ అదే గిన్నెలో ఇంత నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఆ నూనెలోకి టర్న్ చేసుకుందాం. మొత్తం ఉన్న కాడికి వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం. విధంగా మొత్తం నూనెలో కలిసిపోయేంత వరకు కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని తీసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అది కూడా మొత్తం నూనెలో కలుపుకునేదాకా కలుపుకుందాం. మళ్ళీ తర్వాత ఇంత పసుపు వేసుకొని దాన్ని కూడా మొత్తం కలుపుకుందాం. అది వేడి చేసేలోపు కొద్దిసేపు పక్కకు చింతపండు పిసుక్కొని ఇంత కారం వేసుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఎట్లయితే కలుపుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంత ధనియాల పిండి ఇంత జీలకర్ర మెంతుల పిండి అయితే వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందైతే విసుకు పెట్టుకున్న చింతపులుసు అలా అయితే పోసేసుకుందాం. పోసుకొని అంతా కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఇక ఇట్లా తుక ఉడుకుతుంటే చేపలు వేసుకోవాలి. ఇట్లా ఉడుకుతుంటే చేపలు వేసుకున్న టైం అయిందని లెక్క. మా పొట్టిదైతే టేస్ట్ చూస్తుంది, ఉప్పు కారం ఎట్లుంది చూస్తా అంటే ఆమెకైతే ఇంత పెట్టినాం, నాకుతుంది. బాగుంది మమ్మీ వేసేయండి అంటుంది. అయితే మేమైతే వేస్తున్నాం. 3 కిలోల చేపలకి చెప్పినండి నేను ఇప్పటిదాకా క్వాంటిటీ. ఇప్పుడైతే చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే మూత తీసినాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పల్లెటూరు స్టైల్ చేపల పులుసు రెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.